ఇదొక ఆణిముత్యం అని అయితే చెప్పొచ్చు. అంటే చిన్న సినిమాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ చిన్న సినిమాల్లో కూడా మంచి కాన్సెప్ట్ ఉండే మూవీసే ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ఇక కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతే గనక మన హీరో ఒక మంచి ఫోటోగ్రాఫర్ అనమాట. చుట్టుపక్కల ఊర్లలో ఎవరికైనా ప్రీ వెడ్డింగ్ షూట్లు గానీ లేదా మంచి ఫోటోస్ గానీ తీయాలంటే ఈయన్నే కన్సల్ట్ అవుతుంటారు. అలాంటిది పొలిటికల్‌గా కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి అయితే మొత్తానికి ఆయన పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్ నీతోనే చేయించుకుంటానని అయితే చెప్తారు. 1,50,000 దాకా అవుతుందంటే ఇబ్బందేం లేదు. 20, 30 ఎక్కువైనా గానీ నీట్‌గా రావాలని ముందే చెప్తాడు. ఇక అది మొదలు రకరకాల ప్లేసెస్‌లో అయితే రకరకాలుగా షూట్ చేస్తూ ఉంటారు. ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా షూట్ చేసి తీసుకొస్తారు. కాకపోతే కథలో ట్విస్ట్ ఏంటి అంటే గనక హార్డ్ డిస్క్ అనేది మిస్ అవుతుంది. మరి దాని తర్వాత హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది ఇదంతా కూడా మెయిన్ కాన్సెప్ట్‌గా అయితే చూపిస్తారు. కానీ ఒక చిన్న పల్లెటూరులో ఉంటూ టోటల్‌గా కాన్సెప్ట్ మీదే నడిపేయచ్చు మూవీని అని అయితే మళ్ళీ ప్రూవ్ చేశారు. అలాగే ఆ లవ్ స్టోరీ గానీ, కామెడీ టైమింగ్ గానీ అన్నీ బావుంటాయి. 90s కిడ్స్‌లో చిన్న పిల్లాడిగా నటిస్తాడు కదా! అతని యాక్టింగ్ కూడా చాలా బావుంది. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అయితే చెప్పొచ్చనమాట. ఆ లవ్ స్టోరీ గానీ, అలాగే ఆ కామెడీ గానీ, యాక్ట్రెస్ పర్ఫార్మెన్సెస్ గానీ అందరివి కూడా బాగా సెట్ అయ్యాయి మూవీకి అని అయితే చెప్పొచ్చనమాట. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. G5లో అయితే అవైలబుల్గా ఉంది. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.